ముత్యాల సరాలు రేడియో ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు వింటున్నారు మీ ఎంఎస్జే చైతన్యతో. మనము ఏ గుడికి వెళ్ళినా దేవుని దర్శనానికన్నా ముందు ధ్వజస్తంభానికి నమస్కరించి ప్రదక్షిణ చేసిన తర్వాత గుడిలోకి వెళ్తాము. ఆలయంలో మూల విరాట్టు ఎంత ముఖ్యమో ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యం. ధ్వజస్తంభం ఉంటేనే దేవాలయానికి ఆలయత్వం ఉంటుంది. ఒకప్పుడు అడవిలో దారి తప్పిన బాటసారులకు ఎత్తుగా కనిపించే ధ్వజస్తంభ ద్వీపాలే దారి చూపించేవి. వీటి ఆధారంగా ఏ గుడినో పల్లెనో చేరుకుని ప్రజలు అక్కడ తలదాచుకునేవారు. ఇప్పుడు ఆ అవసరం లేకపోయినా ప్రజలు ధ్వజస్తంభం మీద ఆకాశ దీపం వెలిగించి మహాదాత మయూర ధ్వజుని స్మరించుకుంటారు. ఆలయం అనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగాను, ధ్వజస్తంభాన్ని హృదయంగానూ పోలుస్తారు. ఆలయ ప్రాకారాలు చేతుల వంటివి. నిత్య హారతులు జరిగే దేవాలయాల్లో షోడశోపచార పూజా విధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరి. దీపారాధనలు, నైవేద్యం వంటి ఉపచారాలు ధ్వజస్తంభానికి కూడా చేయాలి. దేవాలయాలలో నిర్మలమైన వాతావరణం భక్తులకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. ధ్వజస్తంభం యొక్క పరమార్థం ఏమిటో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాము. మనము దాతల్లో కర్ణుడు, శబి చక్రవర్తి గురించి చెప్పుకుంటాము. కానీ మహాదాత అయిన మయూరధ్వజుని గురించి, ఆయన చేసిన గొప్ప దానం గురించి చాలామందికి తెలియదు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చిన వరం కారణంగా మయూరధ్వజుడు ప్రతి దేవాలయంలో ధ్వజస్తంభ రూపంలో పూజించబడుతున్నాడు. శ్రీకృష్ణుడు ఏ సందర్భంలో మయూరధ్వజునికి ఈ వరం ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం అనంతరం పాండవులలో పెద్దవాడు ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించి ధర్మబద్ధంగా పాలన చేస్తూ ధర్మమూర్తిగా, గొప్ప దాతగా పేరు సంపాదించాలి అన్న కోరికతో విరివిగా దాన ధర్మాలు చేస్తుంటాడు. ఇదంతా గమనిస్తున్న శ్రీకృష్ణుడు ధర్మరాజుకు అశ్వమేధ యాగం చేసి శత్రురాజులను జయించి రాజ్యాన్ని విస్తరించి దేవతలను, బ్రాహ్మణులను తృప్తిపరిచి రాజ్యాన్ని సుభిక్షం చేయమని చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసావహించి అశ్వమేధ యాగానికి సన్నాహాలు చేసి యాగ ఆశ్వానికి సంరక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు. ఈ జైత్రయాత్రలో రాజ్యాలను జయిస్తూ మయూరధ్వజుడు పాలిస్తున్న మణిపుర రాజ్యానికి చేరుతారు. మయూరధ్వజుడు మహాపరాక్రమవంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. ఆయన కుమారుడైన తామ్రధ్వజుడు పాండవుల యాగాశ్వాన్ని బంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు ఓడిపోతారు. అప్పుడు భీమార్జునులు కూడా వచ్చి యుద్ధం చేసి ఓడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ధర్మరాజు తానే స్వయంగా యుద్ధానికి బయలుదేరుతూ ఉండగా శ్రీకృష్ణుడు వారించి, భీమార్జునులు అతనితో యుద్ధం చేసి ఓడిపోయారు కాబట్టి అతడిని యుద్ధం చేసి ఓడించడం కన్నా నీకు మాయోపాయంతో ఓడించాలి అని చెప్తాడు. శ్రీకృష్ణుడు, ధర్మరాజు ఇద్దరు వృద్ధ బ్రాహ్మణ రూపంలో మణిపురం చేరారు. వారిని చూసిన మయూరధ్వజుడు వారిని ఏం కావాలో కోరుకోండి అంటాడు. అందుకు శ్రీకృష్ణుడు, రాజా, తమ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఈతని కుమారుణ్ణి పట్టుకుంది. బాలుని విడిచిపెట్టవలసిందని ప్రార్థించగా సింహం మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజ్యాధిపతి మయూరధ్వజుని శరీరంలో సగభాగాన్ని నాకు ఆహారంగా ఇప్పించమని కోరింది. ప్రభువులు మా యందు దయతలచి తమ శరీరంలో సగభాగం దానమిచ్చి బాలుని కాపాడండి అని కోరుకుంటారు. వారి మాటలు విని మయూరధ్వజుడు ఏమాత్రం సంకోచించకుండా అందుకు అంగీకరించిన మీదట కృష్ణుడు మయూరధ్వజుని భార్యాపుత్రులు స్వయంగా కోసి సగభాగం ఇవ్వాలనే నియమాన్ని కూడా విధించాడు. అందుకు తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులను అతని శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు రావడం గమనించిన ధర్మరాజు, తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దుగాక వద్దు అన్నాడు. అందుకు మయూరధ్వజుడు, మహాత్మా, తమరు పొరపాటు పడ్డారు. నేను బాధపడి నా శరీరాన్ని మీకు ఇవ్వడం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది. ఆ భాగ్యం నాకు కలగలేదు కదా అని ఎడమ కన్ను మిగుల బాధపడుతోంది అంటూ వివరిస్తారు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి మయూరధ్వజుని ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు మయూరధ్వజుడు,
పరమాత్మ, నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకారార్థము ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేటట్లు దీవించండి అని కోరుకోగా అందుకు శ్రీకృష్ణుడు తదాస్తు అని మయూరధ్వజ, నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణా నమస్కారాలు ఆచరించిన తర్వాతే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరాన దీపం ఎవరు ఉంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ యందు ఉంచిన దీపం రాత్రులు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభాలు విధిగా ప్రతిష్ఠించడం మన ఆచారమైంది. ఇదండి ధ్వజస్తంభం వెనుక ఉన్న అసలు కథ. తెలుసుకున్నారు కదా? మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాను. ఇట్లు మీ MSJ చైతన్య.